హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ వేపుడు ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. దొండకాయతో ఎప్పుడూ ఒకటే కర్రీ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి చూడండి. సాంబార్ కానీ, రసం కానీ, పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా పావు కేజీ వరకు దొండకాయలని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్ల వరకు శనగపిండి, అలాగే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల వరకు బియ్యం పిండి, అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. దొండకాయ అనేది కాస్త చెమ్మగా ఉంటుంది కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది. మరీ డ్రైగా అనిపిస్తేనే 2 స్పూన్ల వరకు వాటర్ని కాస్త చిలకరించుకొని వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు. ఈ విధంగా కలిపి ఉంచిన దొండకాయలో మనం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను కలర్ కోసం వేసుకున్నాను, వేసుకోకపోతేనే మంచిది. అలాగే ఫుడ్ కలర్ వలన ఈ ఫ్రైలో టేస్ట్ అనేది ఏమీ మారదండి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచిన దొండకాయని ఈ విధంగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్కి సరిపడా దొండకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మనం ఒక 3-4 నిమిషాల పాటు ఏమీ కదపకుండా ఫ్రై చేసుకోవాలి. కాస్త కింద వైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుని రెండు వైపులా కూడా దొండకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన దొండకాయ ముక్కలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు అనేవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా దొండకాయలోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.